తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణాన్ని కలచివేసిన యువతి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. డబ్బుల వివాదం, పాత పరిచయం, కుటుంబ కలహాలే ఈ దారుణ హత్యకు కారణమని ఖమ్మం పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందించిన కథనంలో చూద్దాం. ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 09/1/2026 సాయంత్రం 9:50 గంటల సమయంలో మోడం ప్రమీళ అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో నరికి హత్య చేసిన ఘటన పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై మృతురాలి తమ్ముడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఈరోజు 12/1/2026 మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో టాటా షోరూం వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా యూనికార్న్ మోటార్ సైకిల్పై వస్తున్న 2 వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అనుమానం కలిగిన పోలీసులు వారిని పట్టుకుని విచారించగా తామే ప్రమీళ హత్యకు పాల్పడ్డామని అంగీకరించినట్లు వెల్లడించారు. పోలీసుల విచారణలో మొదటి నిందితుడు బొమ్మ శ్రావణ్ కుమార్, రెండో నిందితుడు గడిదాసి రాజేష్గా గుర్తించారు. డబ్బుల లావాదేవీల విషయంలో మృతురాలు ప్రమీళ, నిందితుడు శ్రావణ్ మధ్య తీవ్ర మనస్పర్ధలు ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడమే కారణంగా ప్రమీళను చంపాలని ముందుగానే పక్కా ప్రణాళిక రూపొందించి ఖమ్మానికి వచ్చి రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 09/1/2026 రాత్రి లిల్లీస్ షోరూం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో దర్గా సమీపంలో ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం గుర్తింపు తెలియకుండా ఉండేందుకు మృతురాలి ఐడీ కార్డు, స్మార్ట్ వాచ్ను తీసుకెళ్లి మార్గమధ్యంలో పొదల్లో దాచినట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకల బట్టలు, ఐడీ కార్డు, స్మార్ట్ వాచ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణ హత్య కేసును వేగంగా ఛేదించిన ఖమ్మం 1 టౌన్ పోలీస్ అధికారులను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభినందించారు. అరెస్టైన 2 నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. క్రైమ్ రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి సతీష్ నివేదిక. స్టేట్ ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.